తెలుసన్న రోజు చూస్తున్నాము నైట్ పడుకునే ముందు కంపల్సరీ అన్వేష్ది ఏదో కంట్రీ తిరుగుతున్నాడు. మొన్న పిరమిడ్లు అవన్నీ తిరిగాడు, బ్యాంకాక్ వెళ్ళాడు, అక్కడ ఏమేమి ఏరియాస్ ఉన్నాయి, అక్కడ రెడ్ లైట్ ఏరియాస్ ఏంటి ఇవన్నీ తిరిగాడు, అన్నీ చూపించాడు. సో ఆ వీడియోల గురించి అయితే ఓకే. ఇప్పుడు ఆయనకైనా ఇంకో అతనికి యుద్ధం జరుగుతుంది సోషల్ మీడియాలో విభత్సంగా, ఐఫోన్ల గురించి కానీ సోషల్ గేమ్స్ గురించి కానీ. వాటి గురించి మీరు ఏమనుకుంటారు? అసలు ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్? యాక్చువల్గా ఏంటిదంటే ఆయన అన్వేష్ ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టింది దేని గురించి, ఓన్లీ ఫర్ కంట్రీకి వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి, దాని గురించి తప్ప వేరే దాని గురించి చెప్పడం ఆయన చేస్తున్న మిస్టేక్. మొన్న లేటెస్ట్గా తెలంగాణ వాళ్ళని తిట్టడము, నెక్స్ట్ ఇండియా గురించి చెడుగా మాట్లాడడము, ఇండియన్స్ అంతా వేస్ట్ అనడము, అమెరికా వాళ్ళది ఏదో నాకం అనడము, ఇదంతా చాలా మంచి పద్ధతి కాదు అది. ఇంకోటి ఏంటంటే ఇండియా గురించి గొప్పగా చెప్పాలి. అన్ని కంట్రీస్ తిరిగాడు, మరి ఇండియాలో కూడా ఉన్నాయి కదా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో, వాటిని గురించి హైలైట్ చేయాలి. వేరే వాటిని ఎందుకు హైలైట్ చేయడము? ఓకే తెలియజేస్తున్నాడు, దాంట్లో ఏమైనా చేస్తున్నాడా? ఫస్ట్ ఇండియన్స్ కావాల్సింది ఏంటి, అక్కడ ఏంటిది, వాళ్ళ జాబ్స్ ఏంటిది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి, అది చూపిస్తలేడు. బ్యాంకాక్ వెళ్ళేసి రెడ్ లైట్ ఏరియా ఎట్లా ఉంటుంది, మసాజ్ చేయడం ఎలా, థాయ్ మసాజ్ ఎట్లా చేయాలి, అక్కడ ఎలా చేయాలి, అక్కడ థాయ్ మసాజ్ చేసి ఎంత, పాప నేకుడుగా తీసుకెళ్తే ఎంత డబ్బులు ఇస్తారు, ఇండైరెక్ట్ గా చెడగొడుతున్నాడు ఆయన. ఏంటి అని కూడా వీడియోలో అమ్మాయిలు ఎలా చేస్తారు, అమ్మాయిలు ఎలా మసాజ్ చేస్తారు, ఇవంతా నాన్ సెన్స్. అది ఆయన ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ చేయాలి. ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ కంట్రీలో ఈ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ సర్వైవ్ ఎట్లా అవుతున్నారు, అక్కడ ఉపాధి ఏంటి, అక్కడ ఎలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు, అది ఇండియాలో తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న టాపిక్ గురించి చెప్పాలి. అది ఆ పాయింట్ వదిలేసి మ్యాక్సిమం అక్కడ గర్ల్స్ గురించి మళ్ళీ ఇంకేదో చౌక అనే గలీజ్ మాటలు మాట్లాడి, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడి పిల్లలు పాడైపోతున్నారు బాస్. అదొకటి కాకుండా వేరే వాళ్ళ మీదకి కామెంట్ చేయడము, అది బ్యాడ్ పద్ధతి. వేరే వాళ్ళని కామెంట్ చేయడం అది చాలా చండాలమైన పని. ఇంకోటి ఆయన పాలిటిక్స్ గురించి కూడా ఈ మధ్య మాట్లాడుతున్నాడు. అవును, పాలిటిక్స్ కూడా అన్నేస్తారు, అర్థమైందా? ఆయన ఏంది ఆ వ్యూస్ ఎట్లా 2 lakhs వ్యూస్, 2 lakhs లైక్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ నాకు తెలిసి ఆయనే ఒక ఎవరన్నా పెట్టేసి ఆర్టిఫిషియల్గా చేస్తున్నాడు తప్ప అవి జెన్యూన్గా వచ్చిన లైక్స్ కాదు. ఇంకో వేరే యూట్యూబర్స్ ఎలా చేస్తున్నారు, సోషల్ వర్క్ కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఎలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏంటి సొల్యూషను అనేది ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక సామాజిక కోణంలో వెళ్ళాలి కానీ ఇలా చెడుని బహిర్గతం చేయకూడదు, విమర్శించకూడదు. మెయిన్లీ ఇండియాని గురించి ఎప్పుడు తిట్టకూడదు. ఇండియాని తిట్టడం అనేది పెద్ద క్రైమ్. అది ఇంకా ఇట్లనే రిపీట్ అవుతే మాత్రం అతనికి కంట్రీలో కూడా ఛాన్స్ ఉండదు. అన్ని కంట్రీలు తిరిగాడు, కంట్రీలు తిరిగితే నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ వచ్చి ఇండియా ఫస్ట్ ఆయన డైలాగ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడంతో ఫస్ట్ డైలాగ్ రావాల్సింది మేరా భారత్ మహాన్, అన్ని దేశాల కంటే నా దేశం గొప్పది అన్న వర్డ్తోటి యూట్యూబ్ అనేది ఆ ఛానల్ కానీ వీడియో కానీ రావాలి. అంతేకాకుండా వేరే చెప్పి ఈ కంట్రీలో ఎలా ఉందనేది రాంగ్. అన్వేష్ నీకు చెప్పేది ఏంటంటే ఇండియాని హైలైట్ చేయి. నువ్వు ఏ దేశం వెళ్ళినా సరే ఫస్ట్ నువ్వు ఆ క్యాప్ పెట్టుకుంటావు, అట్లే ఒక డ్రెస్ వేస్తావు, ఓకే. కాదు ఏంటంటే నువ్వు ఇండియా తరఫున వెళ్తున్నావు, నీకు ఫుడ్ ఇచ్చింది ఇండియా, నీకు వీసా పాస్పోర్ట్, మనకి పాస్పోర్ట్ ప్రొవైడ్ చేసింది ఇండియా. ఇండియా లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేటోడివి, అంత దూరం వెళ్ళేటోడివి కాదు. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు, ఓకే, దేశాన్ని కూడా ప్రేమించు. అన్వేష్ నువ్వు వీడియో చూస్తే తల్లిని ఇప్పుడు చూస్తలేదు కదా, తల్లిని ఎక్కడ చూస్తున్నాడు, అనాథాశ్రమంలో వదిలేశాడు. అవును, నువ్వు ఒక్కడివి వెళ్ళడం కాదమ్మా, నీతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకెళ్తే నువ్వు నిజంగా టూరిస్ట్ అన్నట్టు, అర్థమైందా? వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసినట్టు. ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే వీడియో చేస్తున్నావో అప్పుడు ఇండియా ఫ్లాగ్ నీ గుండె మీద ఉండాలి, లేకపోతే నీ క్యాప్ మీద ఇండియా ఉండాలి. ఫస్ట్ ఇండియాని లవ్ చేస్తున్నాను, ఐ లవ్ మై మదర్ ఇండియా అనే డైలాగ్ తోటి అది స్టార్ట్ చేసిన తర్వాతనే నువ్వు వేరే కంట్రీని ఎక్స్ప్లోర్ చేసి ఎండింగ్లో కూడా మేరా భారత్ మహాన్ అని కంపల్సరీ చెప్పు. లేకపోతే నీకేంటంటే వేరే విధంగా ఉంటుంది. ఇప్పటికే వీడియోలు చేయడం ఆపేయడం కాదు, కంట్రీలోకి రాకుండా గవర్నమెంటే నీ మీద యాక్షన్ తీసుకుంటుంది. నువ్వు వేరే టాపిక్స్లోకి వెళ్తున్నావు, వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడము, ప్లస్ పాలిటిక్స్ని, ప్లస్ పబ్లిక్ని, స్టేట్స్ని, ఇండియాని చులకన చేసి మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీ వీడియో ఏంటో నువ్వు చేసుకో, నీ వ్యూస్ ఏంటో నువ్వు సంపాదించుకో. నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. నువ్వు మ్యాక్సిమం ఇన్కమ్ గురించి చేస్తున్నావు, అంతేగాని టూరిస్ట్గా అక్కడ కంట్రీస్లో ఉన్న ఎలివేట్ చేయడానికి కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే ఇండియాని తక్కువ చేయొద్దు. నెక్స్ట్ ప్రతి వీడియోలో నీ క్యాప్ ఇండియా క్యాప్ ఉండాలి, లేకపోతే నీ చెస్ట్ మీద ఇండియా ఫ్లాగ్ ఉండాలి. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు, ఇది నా రిక్వెస్ట్. జై హింద్. అంటే నాన్ వెజ్ని బ్యాన్ చేద్దామని అంటారా? నాన్ వెజ్ అనేది బ్యానింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే
అంటే ఇండియాలో నుంచి బ్యాన్ చేద్దామని అనుకుంటున్నారు. బ్యాన్ చేద్దాం అంటే ఇండియా గురించి తప్పుగా మాట్లాడితే చాలా మంది ఇండియా నుంచి బ్యాన్ చేయడం జరిగింది, మీకు తెలుసు. అదే ఇండియాని క్రిటిసైజ్ చేస్తే ఓకే. నేతాజీనే, సుభాష్ చంద్రబోస్నే ఇండియా గురించి తక్కువ చేసి వేరే ఆర్మీ, జపాన్, హిట్లర్ అక్కడ నుండి సైన్యాన్ని తీసుకొచ్చి ఇండియాని నాశనం చేద్దామని చూస్తే ఆయన కుక్కజావు వచ్చేది అంటే అనకూడదు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన చేసింది మంచి చేద్దాం అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఇండియాలో ఉండి ఇండియాని ప్రేజ్ చేస్తూ ఉంటే అది మంచి పద్ధతి, అంతే తప్ప ఇండియాని కానీ ఇండియన్ పబ్లిక్ కానీ ఇండియాలో కష్టపడే వాళ్ళు చులకన చేస్తే బ్యాన్ అయిపోతావు, కంట్రీలోకి కూడా రాకుండా పోతావు. ఇది నా వార్నింగ్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నువ్వు కంపల్సరీ ఇండియా క్యాప్ పెట్టుకోవాలి, ఇండియా ఫ్లాగ్ అనేది గుండె మీద ఉండాలి, ఇండియా గురించి ప్రేజ్ చేస్తూ ఫస్ట్ డైలాగ్ చెప్పి నెక్స్ట్ అక్కడ ఏదైతే ఉన్నాయో ఆ విషయాలు ఎక్స్ప్లోర్ చేయి. ఎక్స్ప్లోర్లో గలీజ్ విషయాలు చెప్పకూడదు. యూత్కి ఉపయోగపడేటి ఎంప్లాయ్మెంట్ గురించి, అక్కడ జీవితం ఎట్లా ఉంది, అక్కడ జాబ్స్ ఎట్లా చేస్తున్నారు, ఉపాధి ఎట్లా జరుగుతుంది, అక్కడ ఎక్స్ట్రా అంటే టూరిజంలో చెప్పాల్సిన అవసరాలు విషయాలు తప్ప మిగతా అన్నీ చెప్తున్నాడు అంటారా? టూరిజంలో చెప్పాల్సినవి అంటే టూరిజం అంటే ఏంటంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఓకే, అక్కడ ఏంటి, ఎలా డెవలప్ అయ్యారు వాళ్ళు, ఆ దేశ హిస్టరీ ఏంటో చెప్పాలి. అవి కాకుండా బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ జీవనాధారం ఏంటి, అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటి, వాళ్ళ కరెన్సీ ఏంటి, మన ఇండియన్ అక్కడికి వెళ్తే ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఎలా ఉంటుంది, ఒకవేళ ఇండియన్స్ అక్కడికి వెళ్తే ఎట్లా జాబ్ చేసుకోవాలి, ఎట్లా బతకాలి అన్నది అది చెప్పాలి. అది వదిలేసి అక్కడికి వెళ్ళేసి థాయ్ మసాజు, ఆ మసాజు, చౌక ఇవన్నీ చెప్పి యూత్ అంతా ఖరాబ్ అవుతున్నారు బ్రదర్. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఇండియన్ అనేటోడు ప్రతిసారి వేరే వాళ్ళ మంచి గురించి, వేరే వాళ్ళ డెవలప్మెంట్ గురించి కోరుకుంటాడు. నువ్వు వెళ్తున్నావు, ఓకే, అప్రిషియేట్ చేస్తా. కాకపోతే ఏంటంటే నీ కంటెంట్ ఏదైతే ఉందో, ఏదైనా ఎలివేట్ చేస్తున్నావో ఆ పాయింట్స్ కరెక్ట్ లేవు, ఆ పాయింట్స్ మార్చుకో. ఇండియా గురించి, వేరే గురించి ఇలా చౌక ఇలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మొత్తానికే బ్యాన్ అయిపోతావు, వ్యూవర్స్ కూడా తగ్గిపోతారు. నీదేమవుతుందంటే అఫీషియల్గా యూట్యూబ్ నుండి నీకు బ్లాక్ అనే మెసేజ్ వస్తుంది. వార్నింగ్. అంటే యూట్యూబ్ ఛానల్ మన ఇండియాలో బ్లాక్ చేయబడుతుంది అంటారా? ఇప్పుడు ఇలానే చేస్తే అలానే ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే ఇలా చేస్తే, ఏదైతే మనకి అడల్ట్ కంటెంట్ కానీ ఇలాంటి వాయిస్ కానీ ఇప్పుడు ఇలాంటి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరూ స్పామ్ అని నిన్న స్పామ్ లిస్ట్లో పడేస్తారు. ఇప్పటిదాకా బాగానే వచ్చింది, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఫస్ట్ కొన్ని రోజులు బాగానే చేశాడు, వ్యూస్ వచ్చాయి. కాదు అయిపోయిందంటే ఈ మధ్య కంటెంట్ మారుతుంది. వేరే వాళ్ళని తిట్టడము, వేరే తెలంగాణ వాళ్ళని తిట్టడము, ఇక్కడ జనాలు సరిగ్గా చేయట్లేదని చెప్పడము, గవర్నమెంట్ ఇలా చేయడము, ఇండియన్స్ వేస్ట్ అనడము, ఇది రాంగ్. ఇండియా ఎప్పుడూ గ్రేటే ఉంటుంది. ఇండియా అనేది ప్రాచీనమైన సంస్కృతి. నువ్వు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నావు కానీ ఇండియాని ఎక్స్ప్లోర్ చేస్తలేవు. సాంస్క్రిట్ తెలుసా నీకు? సాంస్క్రిట్ అతి పురాతనమైన భాష. తమిళ్ తెలుసా? అది దైవ భాష. ఈ లాంగ్వేజ్ నుండి అన్ని లాంగ్వేజ్ వచ్చాయి. ఇండియా గురించి వీడియో చేసావా? చేయలేదు. వెళ్ళి అక్కడే తిరుగుతున్నావు కానీ మరి ఇండియాకి రా. ఇండియాకి వచ్చి చెన్నైకి వెళ్ళి శ్రీరంగం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయి. శ్రీరంగం ఎంత పాతదో తెలుస్తుంది. అట్లనే ఇండియాలో ఉన్న 108 వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి, వాటి మీద ఎక్స్ప్లోర్ చేయి. వాటిని ప్రపంచానికి చూపి, బయటకు తీసుకొచ్చి ఇక్కడ కాదు మన ఇండియా గురించి వరల్డ్కి ఎక్స్ప్లోర్ చేయి. అర్థమైందా? అంతేగాని వరల్డ్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దకు. పాశ్చాత్య సంస్కృతి ఇండియాకి దరిద్రం దాపురించే జబ్బులు, క్యాన్సర్, వైరస్లు అన్నీ వచ్చాయి. కాబట్టి బయటికి అన్నీ వదిలేసాయి. ఇండియాని బాగా ఫోకస్ చేయి. నువ్వు ఫస్ట్ ఆ విదేశయాత్ర ముగించుకొని ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న కల్చరు, ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్, ఇండియాలో ఫ్యామిలీ వ్యవస్థ, దీని గురించి బాగా ఫోకస్ చేసి దాన్ని ఎలివేట్ చేయి. అప్పుడు నీకు ఇంకా అప్లాజ్ వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి థాయిలాండ్ మసాజు, ఆ మసాజు, బ్రెజిల్ వాళ్ళు అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, ఇదంతా రాంగ్ కంటెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ సజెషన్ అనుకో, ఏదైనా అనుకో, వీడియో చేసేటప్పుడు కంపల్సరీ ఇండియా క్యాప్ పెట్టుకో, ఇండియా ఫ్లాగ్ అనేది గుండె మీద పెట్టుకో. ఇండియానే నీకు బతికిచ్చింది. ఇండియాని మర్చిపోవద్దు, ఇండియాని తక్కువ చేసి మాట్లాడద్దు. జై హింద్.